ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎన్ని పునరుద్ధాన దినాల నుంచి దేవుని ఆరాధిస్తున్నాను, ఎన్ని పునరుద్ధాన దినాలు పూర్ణ హృదయంతో ఆరాధించాను, లేదంటే నా శరీరాన్ని ఎడబెట్టి కుర్చీలో పెట్టి ఆత్మని ఎటు పరుగెడుతున్నా, ఏ ఆలోచన వైపు పరుగెత్తిస్తున్నాను అనేది ఆలోచన చేసుకోవాలి. ఈ భూమి మీద మనము తల్లి గర్భంలో నుండి వచ్చాము. తల్లి గర్భంలో నుండి కాకుండా ఇంకా ఎవరైనా వేరే మార్గం ఉందా భూమి మీద మానవుడు జన్మించడానికి? మరి తల్లి గర్భంలో నుండి వచ్చిన నాటి నుండి, తల్లి గర్భంలోకి మనల్ని భిన్నంగా రూపింపబడిన నాటి నుండి, రూపించాలని నాటి నుండి దేవుడు మన ఎడల ఎంత కాపుదలను ఇస్తున్నాడు, దేవుడు మన ఎడల ఎంత కృప చూపుతున్నాడు. దేవుడు మన ఎడల కాపుదలను ఇస్తున్నాడు, కృప చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు, కడు చూపుతున్నాడు, ప్రేమ చూపుతున్నాడు. మరి ఆయన ఇన్ని మన పట్ల చూపుతూ ఉన్నప్పుడు మనము ఆయన పట్ల ఏమి చూపాలి? ఆయన పట్ల ఏమి చూపాలి? కృతజ్ఞత చూపాలి. ఆయన పట్ల ఏం చూపాలి? కృతజ్ఞత చూపాలి. పుట్టిన నాటి నుండి అంటే గర్భం పిండవలంగా ఉన్నప్పుడంటే మనకు తెలియదు, గర్భంలో ఉన్నప్పుడంటే మనకు తెలియదు కృతజ్ఞత చెల్లించడము. మరి భూమి మీదకి వచ్చినప్పుడు కూడా తెలియదు. కనీసం మనము దేవుని ఎరిగిన నాటి నుండి అయినా దేవుడు మనకు ఎన్ని మేలు చేస్తున్నాడు, ఎన్ని మేళ్లకు ఎన్ని సార్లు కృతజ్ఞత చెల్లించాము. వాతావరణం బాగా చల్లగా ఉంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మంచి స్పీడ్తో నిద్ర వస్తుంది. నిద్రలో జారుకోవద్దు, అలర్ట్గా ఉండాలి. ఈ భూమి మీద మనము దేవుని ఎరిగిన నాటి నుండి మన జీవితంలో ఎన్ని మేలు చేశాడు ఆయన, ఎన్ని మేలు చేశాడండి. ఎవరైనా చెయ్యి ఎత్తగలరా? నాకు ఏ మేలు చేయలేదు దేవుడు, నాకు ఏ మేలు చేయలేదు అన్నోళ్ళు చెయ్యెత్తండి ఒకసారి. ఏ మేలు చేయలేదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారు భూమి మీద? ఎక్కడున్న మనం మాత్రమే కాదు, భూమి మీద ఎవరు లేడు. ఎందుకంటే ఒక కన్నురెప్ప పాటున దేవుడు మనలను మర్చిపోతే మన ఆత్మ ఎక్కడ ఉంటుంది? వెళ్ళి పరదేశంలో ఉంటుంది, నెమ్మది గల ప్రదేశంలో ఉంటుంది. అవునా? అవునా కదా? అంటే మన ఆయుష్కాలం ముగించబడుతుంది, మనం శ్వాస తీసుకోవటం ఆగిపోతుంది. అంటే ఈ భూమి మీద నాకు ఉద్యోగం రాలేదు, వ్యాపారంలో మంచిగా నాకు లాభాలు రావట్లేదు, నా భర్త నా మాట వింటలేదు, నా భార్య నా మాట వింటలేదు, నా బిడ్డ నా మాట వింటలేదు, దేవుడు నేను ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా కూడా నా మొర ఆలకించట్లేదు అనుకుంటున్నావేమో. ఇవే నీవు మేలుగా భావిస్తున్నావేమో. కానీ నీవు బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప అన్నది. నీవు శ్వాస తీసుకుంటున్నావంటే అది దేవుని కృప అన్నది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు. అవునా? అంతేనా? 60 నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 60 సెకండ్లు ఉంటాయి. అంటే ఒక రోజును బట్టి నిజంగా మనం కృతజ్ఞత చెల్లించాలంటే ఎన్ని మార్లు అనేక కృతజ్ఞత చెల్లించాలి? ఎన్ని మార్లు కృతజ్ఞత చెల్లించాలండి? నిమిషానికి 60 సార్లు కృతజ్ఞత చెల్లించాలి ఆయనకు. నిమిషానికి 60 మార్లు కృతజ్ఞత చెల్లించాలి. మనం ఎప్పుడు చెల్లిస్తాం? వీలైతే సంవత్సరానికి ఒకసారి. అది అన్ని చక్కబెట్టుకొని, పదుబాట్లన్నీ చక్కబెట్టుకొని, వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టుకొని, కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ కూడా ఒప్పించుకొని
సంవత్సరానికి ఒకసారి, మహా అయితే సేవకుడు ఫీల్ అవుతాడంటే 2 సార్లు. మరి నిజంగా ఒకసారి ఆలోచించింది. చాలా మంది దేవుని తెలుసుకున్న నాటి నుండి కృతజ్ఞత చెల్లించిన వారు చాలా మంది ఉన్నారు. చాలా దురదృష్టకరము, విచారకరము ఈ మాట చెప్పుకో ఉంటారు. ఎందువల్ల అంటే దేవుడు మీ జీవితాల్లో ఏం మేలు చేయట్లేదనా మీ భావన? ఒకవేళ ఇప్పటి వరకు మీరు అలాంటి భావన కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, సెకనుకు ఒకసారి నీకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నా, సెకనుకు ఒకసారి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నా. అవునా కదండి? ఈ సెకన్ వరకు ఆయుష్కాలం ఉంది, మరొక సెకన్కి ఆయుష్కాలం లేకపోతే అవునా? కాబట్టి మరి ఎంత భాగ్యం ఉన్నావు దేవునికి నీవు కృతజ్ఞత చెల్లించే విషయంలో, అదే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అయితే మనల్ని పుట్టించినందుకే, మనల్ని పుట్టించి మనకు కుటుంబాన్ని ఏర్పాటు చేసి మనకు ఉద్యోగాలను ఇచ్చి, మంచి భర్తనిచ్చి, మంచి భార్యనిచ్చి, మంచి సంతానాలను ఇచ్చి, మనం జీవించడానికి మంచిగా ఆస్తులను ఇచ్చినందుకే ఇంతగా కృతజ్ఞత కలిగి ఉండాలంటే, మరి మనం ఆయన స్వరూపంలో నిర్మించబడ్డాం కదా, ఆయన పోలిక చొప్పున తయారు చేయబడ్డాం కదా, మరి ఆయనలో ఉన్నటువంటి దైవ లక్షణాలను మనం కూడా పొందుకున్నట్లుగా మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు కదా, మరి దానికి ఇంకెంత కృతజ్ఞత చెల్లించాలి? అర్థమవుతుందా మీకు? ఉదాహరణ చెప్తే, ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు మనకు సహాయం చేస్తే, ఒక 2 సార్లు 3 సార్లు అవసరానికి తగ్గట్టు మంచి టైట్ పొజిషన్లో ఇచ్చాడు. వీలైతే 10 సార్లు చెప్తాం. ఎందుకంటే హెల్ప్ చేసినప్పుడు 5 సార్లు, మళ్ళీ మనం 100 రూపాయలు తిరిగి ఇచ్చేటప్పుడు 5 సార్లు. మరి ఇంకో వ్యక్తి 1,00,000 రూపాయలు మనకి ఇచ్చాడు మంచి టైట్ పొజిషన్లో. అతనికి ఎన్నిసార్లు చెప్పాలి? అతనికి ఎన్నిసార్లు చెప్పాలండి? 100 రూపాయలు ఇచ్చిన వ్యక్తిగా 10 సార్లు చెప్తున్నాం, 1,00,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తికి ఎన్నిసార్లు చెప్పాలి? ఈ భూమి మీద ధనంతో పోల్చుకుంటుంది, కానీ జీవం అనేది, దైవ లక్షణాలు అనేవి మనం వెలకట్టలేనిది. దైవ లక్షణాలు అనేవి వెలకట్టలేనివి, అమూల్యమైనది. అమూల్యమైనదంటే వెలకట్టలేనిది. మరి అమూల్యమైనటువంటి ఆయన యొక్క లక్షణమును, ఆయన దైవ లక్షణమును మనలో ఇనుమడింపజేస్తున్నాడంటే ఇంకా మనం ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి, ఎంతగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేను ఎందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? మా కుటుంబం ద్వారా ఎందుకు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలి? ఇదిగో మా పిల్లలు ఉన్నతంగా చదువుకోవట్లేదు, మా పిల్లలు మా మాట వింటలేదు, ఇదిగో నా భర్త ఎప్పటికీ మారు మనసు పొందట్లేదు, ఇంకా మా కుటుంబంలో ఇంకా సమస్యలు ఉంటూనే ఉన్నాయి, నేనెందుకు కృతజ్ఞత చెల్లించాలని నువ్వు అనుకున్నట్టయితే మన అవివేకులమే, మన మూర్ఖులమే. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. కృతజ్ఞత చెల్లించే విషయంలో నాతో సహా మనమందరం కూడా వెనుకబాటును కలిగి ఉన్నాము. దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో మనందరం కూడా చాలా లోటును కలిగి ఉన్నాము. ఈ భూమి మీద ఎన్నో విషయాల కొరకు ఎంతో ధనాన్ని వెచ్చిస్తాం కానీ, ఎంతో ధనాన్ని వ్యయం చేస్తాం కానీ, దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో 1000 మార్లు ఆలోచన చేస్తాం. 1కి 1000 మార్లు ఆలోచన చేస్తాం. ఆ కొడుకు ఖర్చు చేస్తే ఎంత ధనం ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదిగో ఆ పిల్లోడికి అక్కడ దానికోసం ఖర్చు అయింది, ఈ ప్రయాణాల కోసం ఖర్చు అయినవి, కుటుంబంలో అనుకోకుండా సమస్యలు వచ్చినాయి, వాటి కోసం ఖర్చు అయినవి, వీటన్నిటికి పెట్టాలా, మళ్ళీ దేవునికి కృతజ్ఞత చెల్లించిన వరకు పెట్టాలా అని 100 రకాలుగా 1000 రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే అంశము
జీవితము జీవము పట్ల కృతజ్ఞత. జీవితము జీవము పట్ల కృతజ్ఞత. జీవితం అంటే చెప్పా కదా, మనల్ని ఈ భూమి మీద మనల్ని నిర్మించి మనల్ని ఎప్పటివరకు ఆయుష్కాలాన్ని పొడిగించి మనకు ఒక భార్యనో భర్తనో ఇచ్చి మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మనకు సంతానాలను ఇచ్చి మళ్ళా మనకు ఉద్యోగాలను ఇచ్చి మళ్ళా మనం వ్యాపారం చేసుకున్నట్లుగా మన కుటుంబాన్ని పోషించుకున్నట్లుగా మనకు ఆస్తులను ఇచ్చి ఐశ్వర్యాలను ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ఇది ఒక భాగము. ఇది భౌతికమైన కృతజ్ఞత. జీవము పట్ల అంటే ఈ భూమి మీద మానవులుగా ఒక 60 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాల వరకు ఆయన మన మీద ప్రేమ చూపట్ల, భూమి దాటిపోయిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా మన మీద ప్రేమ చూపుతున్నాడు. వాస్తవం కదా? కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా ఆయన మన మీద ప్రేమ చూపుతున్నాడు. ఎందుకంటే ఆయన దైవ లక్షణాలను అలవర్చుకోవటానికి మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా. మరి ఈ 2 రకాలుగా మనము కృతజ్ఞత చెల్లించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎప్పటివరకు మనం ఆలోచించింది ఏంటంటే, ఎందుకు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకుంటున్నావా అంటే, ఎవరైనా ఏం చెప్తారంటే ఇంత చేడబారదని చెప్తారు. ఇదిగో నా దేవుడు నా జీవితంలో ఎన్ని మేలు చేశాడు, అన్ని మేలు చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు అని. ఇదిగో దేవుని యొక్క గుణ లక్షణాలను, దైవ లక్షణాలను నేను కూడా కలిగి ఉన్నట్లుగా దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఒక్కడు కూడా లేరు. కాబట్టి ప్రియదేవులారా, కృతజ్ఞత అంటే, కృతము అనగా దేవుడు మనకు చేసినట్టు కృత్యాలు అనగా పనులు, మనకు చేసినట్టు పనులు బట్టి నత అనగా జ్ఞాపకం తెచ్చుకున్నట, లేదంటే ఆయనను దాని ద్వారా హెచ్చించుట, ఆయన ద్వారా మహింపరచుట, దాని ద్వారా గణపరచుట, ఆయన నామాన్ని గొప్ప చేయట. ఆయన కృతజ్ఞత అనగా కృతము ప్లస్ జ్ఞప్తి. కృతము అంటే కృత్యాలు అనగా కార్యాలు. కార్యాలు అంటే పనులు. జ్ఞప్తి అంటే జ్ఞాపకం ఉంచుకుంటా, జ్ఞాపకానికి తెచ్చుకుంటా. జ్ఞాపకానికి తెచ్చుకుంటా. కాబట్టి ఈ కృతజ్ఞత భావాన్ని ఎంతమంది క్రైస్తవులు కలిగి ఉంటున్నారు? ఎంతమంది క్రైస్తవులు కలిగి ఉంటున్నారు? ముందుగా జీవితం పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలనే దాని గురించి నేర్చుకుందాం. జీవం పట్ల తర్వాత నేర్చుకుందాం. ముందు జీవితం పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? జీవితం పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలండి? జీవితం పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు కలిగి ఉండాలి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 20వ వచనానికి రండి. ఎందుకు కలిగి ఉండాలో ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఉండేవాళ్ళు అపోస్తుల కార్యము 17వ అధ్యాయము. చదవచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవచ్చు. పాపం అందరూ నిరక్షరాస్యులు అయితే చేసేదేమి లేదు. 17:25. కొంతమంది వయసు రీత్యా కొద్దిగా కళ్ళు మసకలు వస్తాయి. మసకలు వచ్చినా కూడా చేసేది ఏం లేదనుకోండి. 17:25.
అనగా ఎవరు? దేవుడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనక ఆయన ఏమేం దయచేస్తాడు? ఏమేం దయచేస్తాడండి? జీవమును ఊపిరిని. ఈ రెండింటి మాత్రమే కాకుండా సమస్తములు ఏమున్నాయి? చాలా మంది మా నాన్న మంచి తెలివిగలడు కాబట్టి నాకు మంచి భర్తను వెతికి పెళ్లి చేసిండండి అంటారు. కొంతమంది మా నాన్న మంచి తెలివిగలడు కాబట్టి మంచి స్త్రీని చూసి వెతికి నాకు పెళ్లి చేసిండు, ఈ గొప్పతనం అంతా మా నాన్నదే, మా అమ్మదే, ఆయన వాళ్ళు ఎంత తెలివి కలవాళ్ళు తెలుసా అని అంటారు. కానీ ఎవరు ఇచ్చిన జ్ఞానము? ఎవరిని హెచ్చించాలి, ఎవరిని హెచ్చిస్తున్నాము? ఎవరిని హెచ్చించాలి, ఎవరిని హెచ్చిస్తున్నామండి. కాబట్టి ఆయన అందరికీ అంటే ఈ భూమి మీద ఉన్న అందరికీ, ఆ అందరిలో మనం కూడా ఉన్నామా లేవా? అందరికీ అందరికండి, ప్రత్యేకంగా క్రైస్తవులకని అనలేదుగా, ఆయనను అనుసరించేవారికని అనలేదుగా అని అనుకోవద్దు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక సమస్తమును. ఒకవేళ నేను ఏదైనా ఉద్యోగంకో లేదంటే ఏదైనా పని చేయడానికో వెళ్ళా, అక్కడ పని కాల అంటే దేవుడు నాకు మేలు చేసినట్ట మేలు చేయనట్ట? తిరిగి వచ్చానంటే నా గృహానికి మళ్ళా దేవుడు నాకు మేలు చేసినట్ట చేయనట్ట? చెప్పండి ఒకసారి. చాలా మంది చేయనట్టు అంటారు, అవునా? ఎందుకంటే ఉద్యోగం, అది ప్రయత్నం, ఉద్యోగం రాలేదుగా, నేను ఇంత కష్టపడిపోయాగా అంటారు. కానీ నువ్వు వెళ్ళటానికి నీకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, నీ ప్రయాణాల్లో ఎవరు తోడుగా ఉంది? నువ్వు ఎలాగైతే గృహంలో క్షేమకరంగా వెళ్ళావో అదే రీతిగా నువ్వు క్షేమకరంగా నువ్వు కుటుంబ సభ్యుల మధ్య చేరుతున్నావు అంటే ఎవరి కృప? ఈ సెన్స్ కూడా ఉండదు చాలా మందికి, ఈ కామన్ సెన్స్ చాలా మందికి ఉండదు. కాబట్టి ఆయన అందరికీ ప్రత్యేకంగా ఆయన సంబంధుల ఎడల ఆయనకు ఇంకా అధికమైన ప్రేమ ఉంటుంది, అవునా కదా? మన పిల్లల మీద మనం ఎలాగో ప్రేమ చూపిస్తామో, మన చెల్లి పిల్లల మీదో, అక్క పిల్లల మీదో, తమ్ముడి పిల్లల మీదో, అన్ని పిల్లల మీద ఎలా ప్రేమ చూపిస్తాము, ముందు మన పిల్లలు పెట్టుకొని కొసరు వాళ్ళకు పట్టిస్తాం, అవునా కదా? ముందు మన పిల్లలను పక్కన పెట్టి వాళ్ళకు పెట్టాలంటే మన వల్ల కాదు. చాలా మంది అలా చేయరు. కాబట్టి దేవుడు కూడా అంతే, ముందుగా మన ప్రతి అవసరాన్ని లోకస్తుల కంటే ఉన్నతంగా మనం ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. మన జీవితాలు మనం గమనించుకోవట్లేదు కానీ ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడు. మనకు తెలియకుండా మన శరీరంలో ఎన్నో అనారోగ్యతలు దరిచేరకుండా కాపాడుతున్నాడు. మనం అనుకుంటామంటే నేను డైట్ మంచిగా మెయింటైన్ చేస్తానండి, అందుకోసమే దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అనుకుంటాం. కానీ ఇచ్చేది దేవుని కృప, అర్థమవుతుందండి? కాబట్టి జీవితం పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలండి? దేవుడు మనకు జీవమును ఊపిని దైనితో పాటు సమస్తమును దయచేయవాడు గనక. అర్థమైందండి? మనం ఊపిని ఒక ఆయన దగ్గర, జీవితాన్ని ఒక ఆయన దగ్గర, మేలు ఇంకో ఆయన దగ్గర పొందుకుంటున్నామా? వీటన్నింటిని ఇచ్చేది ఒక ఆయనే. కాబట్టి జీవితం పట్ల ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలంటే సమస్తమును ఆయనే దయచేయవాడు కాబట్టి, సమస్తమును ఆయనే దయచేయవాడు కాబట్టి
అదే భౌతిక జన్మ గురించి దావీదు గారు ఒక గొప్ప మాటను తెలియజేస్తున్నారు. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 13-14 వచనాలు. కీర్తన 139 13-14. ఇంటి దగ్గర నుండి వారంలో ఒక్కసారైనా ప్రాక్టీస్ చేస్తే బైబిల్ తీయటం వెంటనే తీయగలుగుతాం. కనీసం ముందున్న అవన్నీ చదువుకుంటే తీయగలం. ఆదివారం వచ్చేసరికి 9 బూజు దులుపుకొని వస్తే ఏం తీయగలం? బైబిల్ వెంటనే. నా అంతరేంద్రియములను నీవే కలుగజేస్తవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తున్నా. ఎవరు మాట్లాడుతున్నాడు ఈ మాట? ఏమండి? దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా అంతరేంద్రియములను నీవే కలుగజేస్తవి. మొన్న ఈ మధ్య ఒక 2 వారాల క్రితం 3 వారాల క్రితము డెంటల్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దవడ ఇన్ఫెక్షన్ గురించి ఆ మ్యాప్ ఒకటి చూపించాడు. మ్యాప్తో పాటు టీవీలో LED టీవీలో చూపించాడు. ఈ దంతము దవడ నుంచి ఎన్ని నరాలు వెళతాయనేది, మొత్తము మెదడుకు ఇవి కళ్ళకు ఎన్ని నరాలు వెళతాయనేది. దేవుడు ఎంత గొప్పగా ఆయన నిర్మించాడంటే, మానవుణ్ణి ఎంత గొప్పగా నిర్మించాడంటే, చాలా మంది బాగా ఆ యొక్క వైద్య శాస్త్రం అనుభవం వాళ్ళు ఇదిగో ఇన్ని మన మానవ శరీరంలో ఇన్ని ఎముకలు ఉంటాయి, ఇన్ని నరాలు ఉంటాయి అని చెప్తా ఉంటారు. కానీ వాస్తవంగా వాళ్ళకు కూడా ఎన్ని ఉంటాయో పూర్తిగా తెలియవు. వాళ్ళకు తెలిసినవి కొన్ని. అంటే మనుష్య జ్ఞానానికి యోచింపనంటువంటి నిర్మాణాన్ని దేవుడు మన శరీరంలో ఉంచాడు. మన శరీరాన్ని ఆ రీతిగా నిర్మించాడు. ఆ డాక్టర్ అన్నాడు, ఎందుకంటే ఆ యొక్క ఏదైనా ఆపరేషన్ చేయాలంటే ఒకవేళ ఒక నరం కాకుండా ఇంకొకటి దానికి తగిలితే శాశ్వతంగా అవయవాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అంటే ఎంతగా ఆయన ఒకదానిలో ఒకటి ఇరుముడిమ చేశాడంటే, నిజంగా ఈ భూమి మీద మనుషులు చేసే ప్రతి పని కూడా ఈ మానవ నిర్మాణ దేహాన్ని బట్టే చేస్తున్నారనేది అర్థం చేసుకోవాలి. అవునా కదా? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మనం ఇళ్ళల్లో గృహాల్లో ఏం చేయించుకుంటాం? వైరింగ్ చేయించుకుంటాం. అవునా? పవర్ కొరకు, ఇంకా భూగర్భ డ్రైనేజ్ అని ఇక లేటెస్ట్గా అనేకమంది వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయంటే, దేవుడు ముందుగా దీన్ని చూపాడు మానవులకు. ఇదిగో ఇలాగ చేయొచ్చు, పైన ఏమీ తెలియకుండా చర్మాన్ని కప్పొచ్చు, లోన అనేక మందివి నిర్మించవచ్చు అని తెలియజేశాడు ప్రియమిత్రులారా. కాబట్టి నా అంతరేంద్రియములను నీవే కలుగజేస్తవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవో నీవే. నిజంగా అసలుకి ఎంత అద్భుతం అండి! ఆ యొక్క తల్లి గర్భంలో పిండాన్ని నిర్మిస్తూ ఎంత అద్భుతం అండి అది! ఎంత అద్భుతం అండి అది! అవునా కదా? ఇంకా ఉన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి మరి మనకి ఎప్పుడన్నా భయం కలిగిందా? ఆశ్చర్యం కలిగిందా? మనకి ఎప్పుడన్నా ఇలాగ ఆలోచన చేసినా అసలు దేవుడు నన్ను ఎలాగ నిర్మించాడు అనే ఆలోచన ఎప్పుడన్నా కలిగిందా? అయ్యా ఈ రీతిగా నన్ను కలుగు చేసిన దాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను నేను ఎప్పుడైనా మనసులోన్నాను అనుకున్నావా? అనుకోము. ఎందుకంటే మనం రాసుకునే పౌడర్ల వల్ల, మనం రాసుకునే ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల మనం అందంగా ఉందామని మనం అనుకుంటాం, మనం భావిస్తాం. కానీ దేవుడు రూపించినటువంటి రూపం ఇది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను.
దావీదు భౌతికంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఎందుకొరకు? ఆయన నిర్మించిన నిర్మాణాన్ని బట్టి. మరి ఒక్కసారైనా మనం దావీదు మాదిరిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఎన్నిసార్లు మనం చెవులతో వినుంటామండి, ఎన్నిసార్లు మనం చెవులతో వినుంటాం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలని ఎన్ని మార్లు వినుంటాం. అయినా సరే ఒక చెవితో వింటాం, రెండో చెవితో విడిచిపెట్టం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లారా, దావీదు గారు తాను నిర్మించిన నిర్మాణాన్ని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడంట. అంటే మనకు బిడ్డలు కలగాలన్నా ఎవరు కృపై ఉండాలి? ఎవరు ఇస్తే మనకు బిడ్డలు పడతారు? చాలా మంది బిడ్డలు పట్టట్లేదంటే ఏమని ఆలోచన చేస్తారంటే ఆ పురుషుల్లోనూ స్త్రీలోనూ లోపం ఉంది కావచ్చు అనుకుంటారు. లోపం ఎవరిలో ఉండదండి, దేవుడు ఇవ్వాలనుకున్న వాళ్ళకే ఇస్తాడు. అర్థమవుతుందండి? ఇవ్వాలనుకున్న వాళ్ళకే ఇస్తాడు. చూడండి, ఒక అబ్రహాంకి అయితే ఆయన 100వ సంవత్సరం వచ్చింది, ఆమెకు 99వ సంవత్సరం వచ్చింది. అవునా? అదే రీతిగా యాకోబు కూడా అదే రీతిగా లేటుగా ఇచ్చాడు. రాహేలు తన భార్యకు, మొదటి భార్యకు లేటుగా ఇచ్చాడు. అవునా? ఆ తర్వాత ఎవరు? ఎలిజబెత్. అవునా? వాళ్ళు కూడా లేటుగానే ఇచ్చాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంటే బిడ్డలు పుట్టాలన్నా, బిడ్డలు పుట్టకుండా ఉండాలన్నా లోపం స్త్రీ పురుషులది కాదండి. ఎప్పుడు ఆయన ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి నిందించాల్సింది మనుషులు ఎవరిని నిందించకూడదు. మనం బిడ్డలు కలగలేదంటే మనుషుల్ని నిందించకూడదు. అర్థమవుతుందండి? దేవుని కృప ఎప్పుడు ఆయన సమయాన్ని ఇస్తాడని నిరీక్షించాలి. మనుషులు నిందించకూడదు అంటే దేవుడు నిందించమనే కాదు. దేవుడు నాకు ఎప్పుడు ఇవ్వాలనుకుంటాడో అప్పుడు ఇస్తానని మనం నిరీక్షించాలి. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, అయ్యా నాకు గర్భఫలాన్ని దయచేయి, నాకు గర్భఫలాన్ని దయచేయి అని అడిగాడు. అదే రీతిగా రాహేలు యాకోబుని అడిగింది, నీవెందుకు నాకు పిల్లలను కనవు అని, నీవెందుకు నాకు సంతానాన్ని ఇవ్వు అని అన్నప్పుడు యాకోబు కోపం వచ్చి ఏమంటాడంటే, నేనేమన్నా నీకు సంతానాన్ని ఇవ్వటాన్ని నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా అంటే దాని అర్థం ఏంది? యాకోబు గారిలో ఉన్నటువంటి భావం ఏంది? సంతానాన్ని ఇచ్చేది దేవుడు, నేను కాదు అనే భావన. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, భౌతికమైన జీవితాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. బిడ్డలు ఉన్నా బిడ్డలు లేకపోయినా మనం కృతజ్ఞత చెల్లించాలి. దేవుని చిత్తమైనది ఏమై ఉండాలో, ఎలా ఉండాలనేది ప్రతిదీ ఆయన ఇష్టానుసారంగా జరిగింది, కానీ మన ఇష్టానుసారంగా ఒక్క విషయం కూడా జరగదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, అలాగే మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా మనము మొట్టమొదటిగా దావీదు గారు భౌతికమైన జన్మను బట్టి కృతజ్ఞత చెల్లించాడు. రెండవదిగా మంచి తల్లిదండ్రులను ఇస్తున్న దాన్ని బట్టి. అంటే చెడ్డ తల్లిదండ్రులు కూడా ఉంటారా? చూద్దండి, ఉంటారా ఉండరా అనేది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం నుంచి. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునవా? చదవండి.
మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన వానికి రాతినిచ్చిన చేపను అడిగిన పామునిచ్చిన మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులని ఇచ్చును. ఏంటంటే దీని సారాంశం, చాలా మంది తల్లిదండ్రులు వ్యభిచారులుగా ఉంటారు, దొంగలుగా ఉంటారు, దోపిడిదారులుగా ఉంటారు, అన్యాయస్తులుగా ఉంటారు. కానీ వారి పిల్లలకు మాత్రం మంచి శ్రేష్టమైన వాటిని అందించాలని కోరుతూ ఉంటారు. ఇంకా ఏమని చెప్తారంటే మా పిల్లల కొరకే మేము ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందని చెప్తా ఉంటారు. అంటే వీళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ కూడా, వీళ్ళ స్వభావం చెడ్డదైనప్పటికీ కూడా ఎలాగో తమ బిడ్డల కొరకు ఏర్పాటు చేస్తారు, ఉన్నతంగా ఆలోచన చేస్తారు. ఇప్పుడైతే ఒకరికి ఇద్దరికి ఆపరేషన్ చేయించుకున్నారు, చిన్న ఆపరేషన్, అవునా? ఒకప్పుడైతే 16 మంది 20 మంది పిల్లలు కూడా కన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎలాగూ సాధారో తెలుసా? వీళ్ళు పనికి పోయొచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు పనికి పోయొచ్చి వీళ్ళు ఆ యొక్క గంజి కాసిచ్చి పిల్లలు బతికించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు తాగకుండా మంచిలు తాగి పడుకొని వాళ్ళకు గంజిచ్చి పెంచిన వాళ్ళు ఉన్నారు. అంటే పిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఏ లోటు లేకుండా పోషిస్తారు. అనాథలు భోజన ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఒక ఆమెకి ఇచ్చేటప్పుడు ఆమె అంటుంది, నాకు ఇవ్వకపోయినా పర్లేదయ్యా, మా అమ్మాయికి ఇవ్వండి. నిజంగా తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఆ మాట విన్నప్పుడల్లా అర్థమవుతూ ఉంటుంది. అంటే మనకు మంచి తల్లిదండ్రులు, అంటే మన ప్రతి అవసరాన్ని తీర్చే తల్లిదండ్రులు ఉన్నారంటే మన తల్లిదండ్రులు గొప్పతనమా? దేవుడు ఆ రీతికి వాళ్ళ హృదయాన్ని పురుకొల్పుతున్నారా? ఎవరండి ఇక్కడ కార్యం చేసేది ఎవరు? దేవుడే. ఘనత పొందాల్సింది ఎవరు? దేవుడే. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకు నేను కృతజ్ఞత చెల్లించాలంటే దేవుడు నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చిన దాన్ని బట్టి నేను కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మన తల్లిదండ్రులను బట్టి ఎంతమంది కృతజ్ఞత చెల్లించారండి? అసలు చెల్లించాలని ఆలోచన కలిగి ఉంటున్నారు. దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి ఎంతమంది కృతజ్ఞత చెల్లించాలని ఆలోచన కలిగి ఉంటున్నారు? చాలా మంది తల్లిదండ్రులు నువ్వు అజ్జయిద్రా ఇజ్జయిద్రా అని దండిస్తున్నప్పుడు, కోపడుతున్నప్పుడు ఏమంటారంటే, నీ కడుపును పట్టకుండా ఉండబోయేదే, లేదంటే నువ్వు నా తల్లివి కాకుండా ఉండబోయేదే, నువ్వు నా తండ్రివి కాకుండా ఉండబోయేదే అని అంటా ఉంటారు. నిజంగా మనం అనుకుంటే జరిగేది కాదు. ఎవరు డిసైడ్ ఫ్యాక్ట్? ఎవరు ఎక్కడ? దేవుడు. ఇంకా ఏంటంటే దేవుని జ్ఞానాన్ని ఎరిగినటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలు కూడా అలాగ నడవాలని కోరుకోవడం తప్పు కాదా? వీళ్ళైతే దేవుని జ్ఞానాన్ని ఎరిగారు, మరి వీరు కూడా అలాగే ఎరగాలని దండించినప్పుడు, కోపగించుకున్నప్పుడు ఏమని ఆలోచన చేయాలి? ఎందుకంటే నువ్వు మంచిగా చదువుకోవాలని ఉన్నతమైన స్కూల్లో నేను చదివించినప్పుడు వాళ్ళు చెడ్డ తల్లిదండ్రులని నీకు జ్ఞాపకం లేదా? నీకు అనిపించలేదా? మంచి కాలేజీలో న్యాయం చేయించినప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళని నీకు అనిపించలేదా? మంచిగా వివాహం చేసినప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళని నీకు అనిపించలేదా? అంటే నీ ప్రతి అవసరాన్ని ఉన్నతంగా వారికి మాదిరిగా ఉండకూడదు, ఉన్నతంగా ఉండాలని ఆలోచించినప్పుడేమో మంచి తల్లిదండ్రులు, ఏదైనా విషయంలో గతించినప్పుడేమో చెడ్డవాళ్ళు. చాలా మంది
కుమారులు కుమార్తెలు కూడా ఎలాగ భావిస్తూ ఉంటారు. కాబట్టి అలాగ భావించకూడదు. కాబట్టి మనము దేవునికి భౌతికంగా ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే మనకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 1 అపోస్తుల కార్యముల తర్వాత ఉంటది. ఒకటో అధ్యాయము 21, 22 వచనాలు. రోమా 1వ అధ్యాయం 21, 22 వచనాలు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపును లేదు గాని తమ వాదములు యందు వ్యక్తులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? మూడవదిగా, సృష్టికర్త ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చిన విధానాన్ని బట్టి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే సృష్టికర్త ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని మనకు దయచేసిన విధానాన్ని బట్టి మనము కృతజ్ఞత చెల్లించాలి. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారండి సృష్టికర్త ఎవరో తెలియకుండా? అవునా? సృష్టికర్త ఎవరో తెలియకుండా ఎంతమంది ఉన్నారు? మనము తెలుసుకుందామంటే మన ఎడల దేవుని కాపుదల ఉందా లేదా? ఉందా లేదండి? కాబట్టి సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానాన్ని దయచేసిన దేవా మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అయ్యా, మిమ్మల్ని తెలుసుకునే జ్ఞానాన్ని నాకు దయచేసావు, అందును బట్టి మీకు కృతజ్ఞతలని ఎప్పుడైనా చెప్పగలిగామా? ఒకటో పేతురు 2వ అధ్యాయము 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16, 18 వచనాలు. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు ఈ స్వాతంత్రమును వినియోగపరచక. ఏంటిది? స్వతంత్రులై ఉండి. స్వతంత్రులు అంటే ఏంటండి అర్థం? స్వతంత్రులు అంటే అర్థమైంది. 1947 ముందు మనం ఎలాగున్నాం? తెల్లవాళ్ళకి ఎలాగున్నాం అండి? రేపు వచ్చే ఆగస్టు 15న చాలా మంది టీచర్లు కానీ రాజకీయ నాయకులు కానీ చెప్తా ఉంటారు, మనం తెల్లవాళ్ళ కింద బానిసలుగా ఉన్నాం, వాళ్ళు అలాగ చేశారు, వాళ్ళ మీద పోరాడారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. చిన్నప్పుడు మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రతి ఆగస్టు 15కి, అదే రీతిగా జనవరి 26కి ఎన్నో మార్లు విన్నాం. అవునా? ఏ విన్నాం? మనము బానిస సంఖ్యలు మనకు తెంచారు ఎవరు? స్వతంత్ర సమరయోధులు. మన బానిస సంఖ్యలు తెంచి మనల్ని స్వాతంత్రులుగా చేశారు. అంటే మన దేశంలో మనము స్వేచ్ఛగా
అంటే స్వేచ్ఛగా అంటే ఎటువంటి ఆంక్షలు లేని వారిగా జీవించవచ్చు లోకంలో. మరి ఆత్మీయంగా మనం ఎలాగో స్వతంత్రులుగా చేయబడ్డాం ఆత్మీయంగా. భౌతికంగా అంటే 1940లో స్వతంత్రం వచ్చింది, బాగానే ఉంది. మరి ఆత్మీయంగా ఎలాగో స్వతంత్రులుగా చేయబడ్డాము, ఆత్మీయులుగా ఎలాగో స్వతంత్రులుగా చేయబడ్డామండి. ఆత్మీయులుగా ఎలాగో స్వతంత్రులుగా చేయబడ్డాము సాతాను బానిస సంఖ్యల నుండి. ఎలాగో వెళ్ళాం సాతాను బానిస సంఖ్యల కిందకు. రోమా 3:23 ఎత్తుకు వెళ్తే ఏం చెప్తుంది అక్కడ లేఖనము? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాము. అంటే మనం ఒప్పుకోకపోయినా నేను పుట్టిననాటి నుండి ఒక్క పాపం కూడా చేయలేదని అంటే అది మూర్ఖుల మాట, అవునా? కాబట్టి మనం పాపంలో పడి ఉన్నప్పుడు ఆ పాపపు సంఖ్యలను క్రీస్తు రక్తము చేత విడిపించాడు. మనల్ని ఎలాగు చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. మనల్ని ఎలాగు చేశాడండి? స్వతంత్రులుగా చేశాడు. మరి స్వతంత్రులుగా అయినటువంటి మనము ఆగస్టు 15 జనవరి 26 రాజకీయ నాయకులు, టీచర్లు ఏం చెప్తారు? ముందుగా ఒక 10 రోజుల ముందు నుంచి ప్రాక్టీస్ ఉంటుంది. సాంగ్స్ పాడే వాళ్ళు ఉంటారు, దాని గురించి మాట్లాడే వాళ్ళకు స్క్రిప్ట్లు ఇస్తారు, 4-5 మాట్లాడాలి. ఒక 10 రోజుల నుంచి ఉంటుంది. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎలాగో చేస్తూ ఉంటారు, ఆగస్టున జనవరిన. అంటే వాళ్ళు స్వాతంత్రాన్ని గురించి ఎవరైతే ఆ స్వాతంత్రం రావడానికి కారణభూతులయ్యారో వాళ్ళను కొనియాడుతూ ఉంటారు, వాళ్ళను గొప్ప చేస్తూ ఉంటారు. మరి పాపం అనే సంఖ్యలను విడిపించటి ఆ యొక్క విషయాన్ని బట్టి మనము కృతజ్ఞత చెల్లించాలా అవసరం లేదా? ఏమండి, అర్థమవుతుందని నేను చెప్పేది? పాపం అనే సంఖ్యల నుండి దేవుడు మనల్ని విడిపించిన దాన్ని బట్టి ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించాలా అవసరం లేదా? అయితే కృతజ్ఞత చెల్లించాలంటే ఎప్పుడెప్పుడు చెల్లించాలి? కృతజ్ఞత చెల్లించాలంటే ఎప్పుడెప్పుడు చెల్లించాలి? ఎప్పుడెప్పుడు చెల్లించాలి? మరొకసారి లేఖనం చదువుకుందండి. స్వతంత్రులయ్యుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు నీ స్వాతంత్రమును వినియోగపరచడం అంటే ఖర్చు చేయకుండా. ఏంటి ఖర్చు చేయాలి? ఏం ఖర్చు చేయాలండి? దేవునికి కృతజ్ఞత చెల్లించే వరకు ఖర్చు చేయాలి. ఎప్పుడెప్పుడు ఖర్చు చేయాలి? వాళ్ళైతే సంవత్సరంలో 2 సార్లే ఖర్చు చేస్తారు భౌతికంగా. అయితే మనమైతే ఎలాగో ఖర్చు చేయాలి? మనమైతే ఎలాగో ఖర్చు చేయాలండి? మనం సహోదరులు ఆత్మ సంబంధంగా ఒక 30 సంవత్సరాలు అవుతుంది, ఒక 10 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు ఆత్మ సంబంధంగా బలపడబట్టి, అంటే వాళ్ళు మారు మనసు పొందబట్టి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే రోజులో 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో అదే ఒక రోజుకి 24 గంటలు కదా, ఒక నెలకైతే 720 గంటలు. అదే ఒక సంవత్సరానికి వేసుకోండి, 720 × 12 వేసుకోండి. అలాగూ నువ్వు రక్షింపబడ్డ నాటి నుండి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు అంటే ఎన్ని గంటలు బ్రతుకుతావు అంటే ఎన్ని రోజులు బ్రతుకుతావు? దీనికి గాను వారు కలిగి ఉన్నటువంటి స్వాతంత్రాన్ని వినియోగపరచుకోవడానికి అనేకులు అలాగూ స్వాతంత్రులుగా ఉండుటకు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 24 గంటల్లో రోజుకు 2 గంటలు దేవుని సువార్తను ప్రకటిస్తాను.
రోజుకు 2 గంటలు, కనీసము 2 గంటలు, కనీసము 2 గంటలు దేవుని సువార్తను ప్రకటిస్తాను. నేను పొందుకున్న స్వాతంత్రమును బట్టి, నేను ప్రతిరోజు కూడా, నేను బ్రతికున్నానంటే రోజుకు 2 గంటలు ఖచ్చితంగా దేవుని సువార్త ప్రకటిస్తాను అని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే నిజంగా 2 గంటలు కూడా తక్కువే. వాస్తవంగా మాట్లాడుకుంటే అపోస్తులు వాళ్ళు స్వాతంత్రమును పొందిన నాటి నుండి 24 గంటలు ఎన్ని గంటలు పనిచేశారు? అపోస్తులు ఎన్ని గంటలు పనిచేశారు? క్రీస్తు ప్రభు ఎన్ని గంటలు పనిచేశాడు? ఆయన 24 గంటలు 24/24 పనిచేశారు. అవునా? ఆయన పనిచేసిండు. అపోస్తులు కూడా అలాగే పనిచేశారు. అవునా కదా? అదే వాళ్ళ కుటుంబాలను సైతం విడిచిపెట్టారు సువార్త ప్రకటించుకోరకు. ఆదిమ క్రైస్తవులు కూడా వాళ్ళు కూడా 24/24, ఎందుకంటే వాళ్ళు స్థిరాస్తులను నమ్మారు. వీళ్ళేమో అపోస్తులేమో సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఇచ్చారు. వీళ్ళేమో వాళ్ళ స్థిరాస్తులను నమ్మారు. వాళ్ళ కుటుంబం దగ్గర ఉంది, కానీ కుటుంబం కంటే ఎక్కువగా సువార్త వ్యాప్తి కొరకే ప్రయాసపడ్డారు. క్రీస్తు ప్రభు అయితే పూర్తిగా తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆ 24 గంటలు అనేది ఇప్పుడు 2 గంటలకు వచ్చింది. భవిష్యత్తులో 2 నిమిషాలకు వస్తుందేమో. మరి కనీసం మనం ఒక రోజులో ఒక 5 నిమిషాలైనా, రోజు 2 గంటలు అంటే సాధ్యపడుతుందండి మన జీవితంలో? ఒక్కరోజైనా మనం చనిపోయే లోపల ఒక్కరోజైనా రోజుకు 2 గంటలు సువార్త ప్రకటించగలమా? సువార్త ప్రకటించి దేవునికి కృతజ్ఞత చెల్లించగలమా? కనీసం రోజులో 24 గంటలు ఒక 5 నిమిషాలు, లేదంటే ఒక 10 నిమిషాలు, లేదంటే ఒక అర్ధ గంట అయినా, ఒక 30 నిమిషాలైనా దేవుని సువార్తను ఇతరులకు తెలియపరచడానికి ఆశపడుతున్నామా? అంటే కృతజ్ఞత చెల్లిస్తున్నామా? ఆ రీతిగా దేవుడిచ్చిన స్వాతంత్రమును సద్వినియోగపరచుకోవడం అంటే ఏంటి అర్థము? ఆయనకు కృతజ్ఞత చెల్లించమంటే ఏంటి అర్థము? ఏదైనా ఒక సహోదరుడు నాకు ధనరూపంలో సహాయం చేస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్తాం. మరి ఆయనకి ఎలాగ షేక్ హ్యాండ్ ఇస్తావు? ఇదిగో ఎలాగూ ఆయనకి ఎలాగ షేక్ హ్యాండ్ ఇస్తావు? రోజులో కనీసము ఒక 5 నిమిషాలైనా, రోజులో ఒక 5 నిమిషాలు కూడా మన మొబైల్లో డేటా ఉంటుంది, మన వాయిస్ కాల్ అన్లిమిటెడ్ ఉంటుంది. చెత్త మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం మన మొబైల్ ద్వారా? చెత్త ఎన్ని చూస్తున్నాం? ఒక 5 నిమిషాలు మనకెవరు గుర్తుకు రావట్లేదా? ఒకసారి మనకు తెలిసిన పేర్లన్నీ రాసుకోండి ఒక పేపర్ మీద. వాళ్ళు ఎంతమంది సత్యాన్ని ఎరిగిన వాళ్ళు ఉన్నారో రాసుకోండి, ఎంతమంది సత్యాన్ని దూరం ఉన్న వాళ్ళో రాసుకోండి. మీ ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు రాసుకోండి. ఇన్ని సంవత్సరాల్లో ఎంతమందిని సత్య మార్గంలో నడపాలో రాసుకోండి. మన వల్ల కాదా? వర్షం పడుతుందని కుటుంబం అంతా కలిసి మంచి సినిమా అవుతుందని చూసే బదులు, లేదంటే మంచి స్ట్రాంగ్ టీ తాగుదామని సెంటర్కి వెళ్ళే బదులు వీటి గురించి ఆలోచన రాదా? ఎప్పుడు మనము కృతజ్ఞత చెల్లించాలి? మనం మారు మనసు పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని 24 గంటలు మనము మోసం చేస్తాము దేవుణ్ణి? ఎన్ని రోజులు మోసం చేసాం? ఎన్ని నెలలు మోసం చేస్తాం? ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తాం? దేవుడు మన పట్ల, మన జీవితం పట్ల ఎంతగా ఆయన కృప చూపుతున్నాడు.
దయ చూపుతున్నాడు, కళ్ళు చూపుతున్నాడు. మీరొక్కలే స్వాతంత్రమును పొందుకుంటే చాలా? మీ కుటుంబంలో మీ భర్త, మీ బిడ్డలు, మీరు అమితంగా ప్రేమించే మీ తల్లిదండ్రులు, మీరు అమితంగా ప్రేమించే మీ అత్తమామలు, మీ యొక్క అక్కతల్లిదండ్రులు ఎంతో మంది బంధువులు ఉన్నారు కదా. ఈనాడు ఒక వస్తువుని, లేటెస్ట్ టెక్నాలజీ వస్తువుని కొన్నప్పుడు వాళ్ళకు వీడియో కాల్ చేసి చూపిస్తాం కదా, ఇదిగో ఈ వస్తువుని నేను కొన్నానని, ఇదిగో నేను సత్యాన్ని ఎరుగున్నాను, ఇలా దేవుని ఆరాధించాలని ఎప్పుడేం చెప్పావా? అలాగూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలా అవసరం లేదా? అంటే చెల్లించాలనేది దేవుడు ఆలోచన, ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన. పేతురు పత్రిక ద్వారా, పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడా, నేను చెప్తున్నానా? ఎందుకంటే సత్యాన్ని ఎరిగినటువంటి మనము నీచంగా సంవత్సరానికి ఒక్క నూతనాత్మను కూడా సంఘంలో తీసుకురాలేమా? మనం ధైర్యంగా చెప్తాం కదా, గర్వంగా చెప్తాం కదా, నేను సత్యాన్ని అనుసరిస్తున్నానని, నేను బైబిల్ టు బైబిల్ ఫాలో అవుతున్నానని. మరి నువ్వు మాట్లాడేటప్పుడు కూడా అంతే ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావా? లేదంటే ఆ సత్యాన్ని ఎరగని వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నావా? అర్థం చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. క్రీస్తు ప్రభు అయితే జీవితాన్ని త్యాగం చేసిండు. అపోస్తులు అయితే వాళ్ళ కుటుంబాలు సైతం త్యాగం చేశారు. ఆదిమ క్రైస్తవులు కూడా వాళ్ళ స్థిరాస్తులను త్యాగం చేశారు. ఇప్పుడున్న క్రైస్తవులు చాలా మంది సత్యాన్ని ఎరిగిన వాళ్ళు రోజుకు మినిమం 2 గంటలకు తక్కువ కాకుండా సువార్త ప్రకటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 గంటలకు తక్కువ కాకుండా సువార్త ప్రకటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు దేవునికి కనీసం ఆ మాత్రమైన కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఈనాడు వారానికి ఒక గృహానికి వెళ్ళమంటే, వారానికి ఒకరో సువార్త ప్రకటించమంటే, నెలకోసారి పోతానని ఒకళ్ళు, వర్షం అవుతుందని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, బాగా ఎండగాస్తుంది ఎండలోనే రావాలని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, చలి పడుతుంది రైలు స్వెటర్ వేసుకొని రావాలని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, టిఫిన్ చేయలేదు కడుపు మారుతుందని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, ఇవాళ భోజనం అంటూ లేట్ అయింది రేపు వెళ్తాలని అనేవాళ్ళు ఒకళ్ళు. ఏంటిది అంటే నువ్వు ఎవరిని తృప్తిపరచడానికి మాటలు చెప్తున్నావు, ఎవరిని సాటిస్ఫై చేయడానికి మాటలు చెప్తున్నావు? సాటిస్ఫై చేయాల్సింది ఆయన్ని, సేవకుడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, నా కుటుంబంలో నేను ఒక్కడే సత్యాన్ని తెలుసుకున్నా. నా తల్లిదండ్రులు, నా యొక్క చెల్లెళ్ళు ఎంతో మంది సత్యాన్ని ఎరగకుండా ఉంటున్నారు. వారి వద్దకు ఎప్పుడు సువార్త వెళ్ళింది. మనం మూలువాడి మాదిరిగా దేవుని ఆరాధించడానికి వచ్చి మళ్ళా మూలువాడి మాదిరి ఇంటికి వెళ్ళి మూలువాడి మాదిరిగా ఉంటే వాళ్ళకి ఎప్పుడు సత్యం వినిపించబడేది? మనం మౌనవ్రతం పాటిస్తే వాళ్ళకి ఎప్పుడు సత్యం చేరేది? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, మనం అనుకుంటున్నామేమో నేను రోజుకి 10 సార్లు ప్రార్థన చేసుకుంటాను, 20 సార్లు ప్రార్థన చేసుకుంటాను, మోకాల మీద నొప్పి వచ్చింది కాకుండా ప్రార్థన చేసుకుంటాను, సో నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. సహోదరి సహోదరుడు, అది భ్రమ. రోజుడు కనీసం నువ్వు ఆహారాన్ని భుజించాలంటే, నువ్వు టిఫిన్ చేయాలంటే, నువ్వు దాహాన్ని తీర్చుకోవాలంటే రోజు నువ్వు ఒక్కడికైనా సువార్త ప్రయోగించాలి. నిజంగా ఆత్మ సంబంధంగా బలపడిన వాళ్ళే దీన్ని అర్థం చేసుకోగలరు, ఎలాగూ జీవించగలరు. అసాధ్యమా? 24 గంటల్లో ఒక 2 గంటలు, ఒక 10 పావు గంట, అర్ధగంట సువార్త ప్రయోగించడము అసాధ్యమా? అసాధ్యమండి. మనసుంటే మార్గాలు ఉంటాయి, లోకంలో సామెత, అవునా? కూర్చుంటే కుర్చీలో ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఒకవేళ బాగా వర్షం వస్తుంది, ఏం గుర్తుకు రావాలి? ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం లేదు, ఏం గుర్తుకు రావాలి? ఫోన్ల ద్వారా బలపరిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫోన్ల ద్వారా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా? ఆ సమయాన్ని అలాగ సద్వినియోగం చేసుకోవచ్చు కదా.
అలాగూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవచ్చు కదా. కాబట్టి మీ సహోదరి సోదరులారా, ఇలాగూ కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఇలాగూ నువ్వు స్వాతంత్రుడు ఉన్నావు, నువ్వు స్వతంత్రాలు ఉన్నావు. కాబట్టి ఎవరైతే ఇంకా స్వతంత్రులుగా చేయబడలేదో, చాలా మంది దేవుని మార్గంలోనే ఉన్నారు, కానీ అపవాది కబంధ హస్తాల్లోనే ఉన్నారు. వారిని విడిపించాల్సిన బాధ్యత దేవుడు నీ భుజాలపై పెట్టాడు. కాబట్టి ఆలోచన చేసుకోండి. నువ్వు బాప్తిజం తీసుకొని ఎన్ని రోజులు అవుతుందో, ఎన్ని నెలలు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో, సంవత్సరానికి కనీసం ఒక్కరినైనా సత్యాన్ని ఎరుగునట్లుగా, సత్యంలో నడుచున్నట్లుగా నువ్వు ప్రోత్సహించావా? తీర్పు నాడు దేవుడు నిన్ను ఎక్కడుగుతాడా కదా. కాబట్టి మీ సహోదరి సోదరులారా, ఆయన పట్ల కృతజ్ఞత ఏ ఏ విషయాల్లో కలిగి ఉండాలో మనం చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం తెలుసుకునేవి కొద్ది విషయాలే, ఎందుకంటే మనం సమయం లేదు కాబట్టి కొద్ది విషయాలే నేర్చుకుందాం. కాబట్టి ఇకనైనా దేవునికి కృతజ్ఞత. భౌతిక జన్మను బట్టి, మంచి తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని బట్టి, సృష్టికర్త ఎవరో తెలుసుకున్న విధానాన్ని బట్టి, మనలను స్వతంత్రులుగా చేసిన దాన్ని బట్టి, మనలను స్వతంత్రులుగా చేసిన దాన్ని బట్టి ఇంట్లో దీన్ని పడుకోవాలి, ఇంట్లో దీన్ని హాయిగా నిద్రపోవాలి. అవునా? లేదంటే మన ఉద్యోగాలు మన వ్యాపారాలు చేసుకోవాలి. మనం అవునా? ఏం చేయాలి? ప్రతిరోజు సువార్త ప్రకటించాలి. ప్రతిరోజు సువార్త ప్రకటించాలి. ఏం వర్షాలు వస్తుంటే టిఫిన్ చేయట్లేదా? వర్షాలు వస్తుంటే ఉద్యోగాలకు వెళ్ళట్లేదా? వర్షాలు వస్తుంటే ఫంక్షన్లకు వెళ్ళట్లేదా? వర్షాలు వస్తుంటే ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్ళట్లేదా? వర్షాలు వస్తుంటే ఎంత దూరమైన బంధువుల దగ్గర వెళ్ళట్లేదా? ఏం ఆగుతుంది? ఏ కాలం ఆగుతుంది? కాబట్టి మనం వీటన్నిటి విషయాల్లో కృతజ్ఞత చెల్లించే విషయంలో చాలా లోటును కలిగి ఉన్నాం, నాతో సహా మనందరం కూడా. ముఖ్యంగా సువార్త ప్రకటించే విషయంలో నిజంగా ఒకసారి మీ హృదయాల మీద, మీ గుండెల మీద చేయవేసుకొని చెప్పండి, ఎంతమంది సత్యాన్ని ఎరగకుండా ఉన్నారు? ఎంతమంది సత్యాన్ని ఎరగకుండా ఉన్నారు? ధనవంతుడికైతే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆలోచన వచ్చింది, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, దయచేసి వాళ్ళకైనా స్వార్థ ప్రయాణించమని చెప్పాయా అని. ఇన్ని మార్లు చదువుకొని ఉంటాం ఆ మాటము. నిజంగా మనం సిగ్గు కలగాలి, విచారం కలగాలి, బాధ కలగాలి. ధనవంతుడు ఆ టైంలో కనుగొన్నాడంటే అంటే దేవుడు ఎందుకు ఆ మాట రాయించాడు? ఎందుకు రాయించాడండి? ఆ మాటను బట్టి భూమి మీదే, మనం భూమి మీద ఉన్నప్పుడే, ఆయుష్కాలంతో ఉన్నప్పుడే అలర్ట్ అవ్వాలని. మరి సత్యాన్ని ఎరిగిన నీవు అలర్ట్ అవ్వా? వర్షాలు వరదలు వచ్చినప్పుడు కనుక 1వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, 3వ ప్రమాద హెచ్చరిక అని ఎవరు హెచ్చరికలు చేయరు. ఎవరు హెచ్చరిక బోర్డులే పెట్టరు. నిజంగా వరదలాగే ఆ 2వ రాకడ కూడా ఉంటుంది. కాబట్టి మీ సహోదరి సోదరులను ఆలోచన చేసుకోండి. జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. జీవితం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు నేను గూడికి పెట్టుకొని మంచి విందు చేసి దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే కుదరదు. ప్రతిరోజు, వీలైతే ప్రతి సెకను, లేదంటే ప్రతి నిమిషము, లేదంటే ప్రతి గంట దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే ఉండాలి. ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్. ఎప్పుడు ఆగిపోవాలి? ఎప్పుడు ఆపాలి నువ్వు? ఎప్పుడు ఆపాలి నువ్వు? ఈ శరీరంలో నుండి ప్రాణం విడిపోయినప్పుడు. అవునా? ఈ శరీరంలో నుండి ఆత్మ విడిపోయినప్పుడు అప్పుడే ఆగిపోవాలి.
నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించడము. లేదంటే ఏ సందర్భంలో కూడా ఆగిపోకూడదు. ఒకవేళ మనకు వాయిస్ డౌన్ అయిపోయింది పూర్తిగా, ఎలాంటి సువార్త ప్రయాణించవచ్చు? మెసేజ్ ద్వారా, లేఖనాల ద్వారా. అవునా? అనేక పద్ధతులు ఉన్నాయి, అనేక విధానాలు ఉన్నాయి. కాబట్టి మీ సహోదరి సోదరులారా, ఈ భూమి మీద దేవుడు మనకు జీవితాన్ని ఇచ్చి, మంచి తల్లిదండ్రుల నుంచి, మంచి ఉద్యోగ వ్యాపారాల నుంచి, ఇంత మాత్రమే కాదు, భూమి దాటిపోయిన తర్వాత కూడా కొన్ని కోట్ల సంవత్సరాల జీవితానికి మనలను హక్కుదారులుగా, అర్హులుగా, యోగ్యులుగా ఎంచినప్పుడు మనం ఖచ్చితంగా యోగ్యులు కాని వారిని కూడా, వారు కూడా యోగ్యతను పొందినట్లుగా మనం ప్రయాసపడాలి. ఏం చేయాలి? ప్రయాసపడాలి. దీనిలో సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు, ఆ సంవత్సరానికి 3 సార్లు ఎవరు కృతజ్ఞత కూడికి పెట్టుకోరు అనుకోండి. 2 సార్లు పెట్టుకొని నేను దేవునికి కృతజ్ఞత చెల్లించానంటే సరిపోదండి. కాబట్టి అది సరిపోదు. ఎందుకంటే లోకంలో ఉన్నోడు కూడా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోయి ముడుపులు చెల్లించి వస్తూ ఉంటారు. అవునా? వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. మనందరం కూడా ఇప్పటివరకు కృతజ్ఞత చెల్లించే విషయంలో లోపాన్ని కలిగి ఉన్నాం. ఎప్పటి నుంచైనా వాక్యాన్ని విన్న తర్వాత అయినా మనం బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. అలాగే మనందరూ కూడా దేవుని పట్ల ఎల్లప్పుడూ నిత్యము కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. శ్రద్ధగా ఓపికతో మీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.